ప్రైస్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం మనం గమనిస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒకదాని తర్వాత ఒకటి ఒకే ప్రాంతంలో జరుగుతున్న నష్టాలు, కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్కన వైల్డ్ ఫైర్ జరుగుతూ ఉంటే మరో ప్రక్కన కొండ చర్యలు పడి ఇళ్ళన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. సో ఎంత భయంకరమైన పరిస్థితి కదా. సో ఇలాంటి పరిస్థితులలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో మీరు కూడా ఏకీభవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ప్రక్క చూస్తే తండ్రి వైల్డ్ ఫైర్ అవుతూ ఉంది, మరో ప్రక్క చూస్తే దేవా నాయన మడ్ స్లైడ్ అవుతూ ఉంది. నాయన కొండ చర్యలు అన్నీ ప్రభువా కూలిపోతూ ఉన్నాయి తండ్రి, ఇళ్ళన్నీ కూలిపోతూ ఉన్నాయి దేవా. ఇలాంటి ఈ పరిస్థితులలో మీరొక్కరే సహాయం చేయగలిగిన దేవుడు, మీరే మా ఆశ్రయదుర్గం తండ్రి. మీరు కనికరించమని కోరుతూ ఉన్నాను, కృప చూపించమని కోరుతూ ఉన్నాను. మీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. నాయనా నీవే నమ్మదగిన దేవుడు తండ్రి. నష్టాల వెంబడి నష్టాలు, కష్టాల వెంబడి కష్టాలు, కన్నీరు వెంబడి కన్నీరు ఒకదానికొకటి తరుముకుంటూ వస్తూ ఉన్నట్లుగా పరిస్థితులు ఉంటూ ఉన్న ఈ టైంలో నాయనా ఒక్కసారి మీరు అమెరికాని కనికరించండి, కృప చూపించండి ప్రభువా, అద్భుతం జరిగించండి తండ్రి. నాయనా అక్కడ ప్రజలకు దేవా మీ రక్షణ కార్యం మీరు జరిగిస్తూ ఉన్నారు ఆల్రెడీ. నాయనా మీ పరిశుద్ధాత్మ అగ్ని రగులుకుంటూ ఉంది తండ్రి. అనేకల హృదయాలు మీ వైపు త్రిప్పబడుతూ ఉన్నాయి. ఇంకా ఎవరు కఠినంగా ఉండిపోయారో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో మీరు కనికరించి కృప చూపించి మీ అద్భుతం జరిగించి మీ సహాయం అక్కడ కావాలని కోరుతూ ఉన్నాం. ఆ ప్రజలకు నాయన రక్షణ, క్షేమము, భద్రతను మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో ఏకీభవించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కంటిన్యూగా ప్రార్థన చేద్దాం. మన వంతు మనం వెళ్ళలేం, మనం చూడలేం, మనం ఏమీ చేయలేం, కానీ ప్రార్థన చేద్దాం. ప్రార్థన అక్కడ పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తుంది. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. పడిపోతున్న ఇల్లును కట్టడం మాత్రమే కాదు, కానీ కూలిపోతున్న కుటుంబములను కూడా తిరిగి కట్టగలిగిన దేవుడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచండి, మీ జీవితాలను కూడా ప్రభువులో కట్టుకొనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.